ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం మేడం. మేడం 743 ఎపిసోడ్లో ఈరోజు మనీ మంత్ర గురించి ఏం చెప్పబోతున్నారు? అవకాశాలు రావట్లేదమ్మా అని కాల్స్ వస్తూ ఉంటున్నాయి. అంటే దేనికోసం నేను చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాను. ఈ అవకాశం వస్తుంది, ఆ అవకాశం వస్తుందా అని. అవకాశాలు ఎలా వస్తాయి అనేది ఎంత ప్రయత్నించినప్పటికి కూడా అవకాశాలు రావట్లేదు. సరి అయిన అవకాశాలు రావట్లేదు. సరి అయిన అవకాశాలు రావట్లేదు అన్నప్పుడు అది జాబ్ గురించి అవ్వచ్చు, బిజినెస్ గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా అవకాశాలు రావట్లేదు అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి సరిచేసి చూసుకోవాల్సి ఉంటుంది. అవకాశాలు రావడం అంటే అవేవో బయట ఎక్కడో దొరుకుతాయని వెతుక్కోవడము, కొనుక్కోవడం లాంటిది కాదు. అవకాశాలను సృష్టించేది మన లోపలనే ఉంటుంది. మీరు మీ మనస్సుతో, మీ అంతర్గత శక్తితో అవకాశాలను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అవకాశాలు ఎలాంటివంటే మనం ఎంత ఫోకస్గా దాని మీద మనం ఫోకస్ చేసి ఉన్నప్పుడు అవకాశాలు మనకు వస్తాయి. మనం కోరుకున్న అవకాశం రావడం కోసము మనకు తగిన ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగైతే మన టీవీ రిమోట్లో మనకు కావాల్సిన ఛానల్స్ మార్చుకుంటూ మనం ఏదైతే చూడాలనుకున్నప్పుడు దాని వైపు పెట్టుకొని ఎలా అయితే స్టార్ట్ చేసి చూసుకుంటుంటామో, మన అవకాశాలకు కూడా మనం ఏదైతే ఎలైన్ అయినప్పుడు మన ఫ్రీక్వెన్సీ, మన అవకాశం ఏదైతే ఆలోచన ఎలైన్ అయినప్పుడు అప్పుడు మనకు అవకాశాలు రావడము దొరుకుతుంది. అలా మనం సృష్టించుకోవచ్చు. చాలాసార్లు అనుకుంటున్నాను, చాలా రోజులుగా అనుకుంటున్నాను, కానీ ఏ అవకాశం కూడా దొరకడం లేదు అనుకున్నప్పుడు. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, అస్తమానము కొంతమంది ఇలా అనుకుంటుంటారు, నాకు ఏ అవకాశము రాదు, నాకు ఎలాంటి అదృష్టము లేదు, నేను ఏది చాయిస్ చేసుకున్నా కూడా అది నా దగ్గరికి రాదు, కొందరనే అదృష్టం వరిస్తూ ఉంటుందా, నాకు ఆ అదృష్టం లేదు, నేను సరిగ్గా లేనేమో, నాకు ఆ అర్హత లేదేమో, నేను అసలు ఏ చాయిస్ తీసుకోవడానికి పనికిరానేమో, ఇలాంటి భావనలో ఉంటుంటారు. అస్సలు అది సరి అయిన పద్ధతి కాదు. ఎంతలా మీరు ఇలాంటి థాట్స్ మీ మైండ్లో రన్ అవుతున్నప్పుడు ఇంకా మీ అంతటా మీరుగానే మీ అవకాశాలను దూరం పెడుతున్నారు. ఒకవైపేమో అవకాశం కావాలంటారు, కొంచెం 1, 2, 3, 4 సార్లు ప్రయత్నించిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కొంచెం ఓపిక అది డౌన్ అవుతుంది. ఆ ఓపిక ఏంటి, ఎన్నిసార్లు అనుకున్నా నాకు అవకాశం రావట్లేదు, సరైన అవకాశం నేను ఎంత ప్రయత్నించినా రావటం లేదు అన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది, ఓపిక అనేది కొంచెం డల్ అవ్వడం అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇలాంటి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మరి అదే కదా, కాసేపు ఓపికగా ఉంటూ ఇంకా మీరు అనుకున్న దాన్ని కోరుకుంటూ ఇలాంటి మాటలు ఉపయోగించకుండా ఉన్నట్లయితే అప్పుడు ఇవాళ రేపో మరుసటి రోజు కొంచెం వెయిట్ చేయాలి కదా. మరి మనం కోరుకున్న మంచి అవకాశం రావాలన్నప్పుడు ఆ మాత్రం ఓపిక కూడా ఉండాలి. అలాగే ఇలాంటి నెగిటివ్ పదాలు ఎక్కడా వాడకూడదు. ముందు డిసైడ్ అవ్వాలి ఏ అవకాశం కోసం మీరు అనుకుంటున్నారు. 1, 2, 3, 4 అలా కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో నేను దీని గురించి కరెక్ట్గా అనుకుంటున్నాను అనేది సెట్ చేసుకొని ఆ తర్వాత ఇలాంటి నెగిటివ్ పదాలు ఎక్కడ వాడకుండా సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీలో మీరు సృష్టించుకున్నప్పుడు దర్జాగా ఒకచోట కూర్చుండే మీరు నమ్మకంగా ఉండొచ్చు. అవకాశాల కోసం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ అవకాశమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు ఒకరోజు వచ్చేస్తుంది. అవకాశాల గురించిన నెగిటివ్ మాటలు మాట్లాడకుండా దానికి మనకు అవసరమైన విధంగా మాట్లాడాలి. అంటే నేను ఎంత పెద్ద అవకాశాన్నైనా తీసుకోగలను, నేను దేనికైనా అర్హుడను, ఎంత పెద్ద బిజినెస్ చేయడానికి కూడా నాకు అర్హత ఉంది, నేను ఎలాగైనా అవకాశాన్ని సంపాదించుకుంటాను, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, దాని ద్వారా నేను అనుకున్న బిజినెస్ని కానీ దేనైనా డెవలప్ చేసుకుంటాను, దాని ద్వారా నాకు కావాల్సిన డబ్బును సంపాదించుకుంటాను, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద కళలు పెట్టుకొని వాటికి తగినటువంటి అవకాశాలను సృష్టించుకుంటాను. ఇలా తనతో తాను ధైర్యంతో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే తన లోపల నిజమైన ధైర్యంతో అవకాశాలను వెతికినప్పుడు అప్పుడు సరి అయిన అవకాశాలు వస్తాయి. బయట అవకాశాలు చూడడం కంటే నెగిటివ్ పదాలు ఎంతలా మీ లోపల నుంచి వస్తున్నాయో, ఒక్కొక్క పదం ప్రతిదానికి వ్యతిరేకమైన పదం మరొకటి ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ ఉంటుంది. నాకు అర్హత లేదు అన్నప్పుడు నేను అర్హుడను, అంత పెద్ద అవకాశానికి నేను సరిపోతానా, లేదు అలా కాదు, నేను ఎంత పెద్దదాన్ని అయినా నేను హ్యాండిల్ చేయగలను,
నాకు అంత ధైర్యం ఉంది. భయపడుతున్నానా? లేదు, నేను ధైర్యంగా ఉన్నాను. అంటే ఆ నెగిటివ్ ఏదైతే తొందరగా వచ్చేస్తుంది. ఆ నెగిటివ్కి సరిపడినట్లు మీ లోపల మీరే వ్యతిరేకంగా ఒక లిస్ట్ తయారు చేసుకొని వాటికి ఆపోజిట్గా నేను ధైర్యంగా ఉన్నాను, ఎలాంటి అవకాశాన్నైనా నేను సద్వినియోగం చేసుకుంటాను అని ఇలా చెప్తూ వస్తున్నప్పుడు అది పూర్తి నమ్మకంతో మీ లోపల మీరు ఒక చోట కూర్చొని అలా గనక వెతికి చూసుకున్నట్లయితే అప్పుడు సరైన అవకాశాలు వస్తాయి. అవకాశాలను పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను, నేను అన్నింటికీ యోగ్యుడను అని అనుకున్నప్పుడు దాంతో పాటుగా కొన్ని అఫర్మేషన్స్ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేచినప్పుడు మనం ఎలా అయితే డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసమో నేను ఐశ్వర్యవంతుని, ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్ ఇలా అయితే ఎలాగైతే అనుకుంటున్నామో ఉదయం నుంచి మనకు కావాల్సిన అఫర్మేషన్లు ఎలా అయితే ఆల్రెడీ మనం మన సబ్జెక్ట్లో చెప్పుకొని ఉన్నాము. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్, నేను ఎంతైనా డబ్బు సంపాదించగలను, నేను ఐశ్వర్యవంతుని, నేను చాలా సంతోషంగా ఉంటాను, ఈరోజు నాకు చాలా బాగుంది, ఇలా ఎలాగైతే అనుకుంటున్నామో అదేవిధంగా మీరు అవకాశాల కోసం అనుకుంటున్న రోజు ఏదైతే ఉందో అప్పుడు నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు కావాల్సిన దాన్ని నేను విశ్వం నుంచి అట్రాక్ట్ చేసుకుంటున్నాను, పొందగలుగుతున్నాను అని అందులో భాగంగానే నేను సరి అయిన అవకాశాలను పొంది ఉన్నాను. నేను ఈరోజు మీకు ఏ అవకాశం అయితే కావాలని అనుకుంటున్నారో దాన్ని చక్కగా ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్తో రాసి పెట్టుకొని నేను ఈ అవకాశాన్ని పొంది ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సరి అయిన అవకాశం నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి అది ఏ అవకాశమో దాన్ని క్లియర్గా 1కి 4 సార్లు రాయండి. అలా రాసి పెట్టేసి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అవ్వచ్చు, రాత్రి నిద్రపోతున్నప్పుడు అవ్వచ్చు, ఒక 4-5 డేస్ ఖచ్చితంగా కరెక్ట్గా నియమం తప్పకుండా మీకు కావాల్సిన అవకాశము అది ఏదైనా కావచ్చు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది అంటే కనుక దాన్ని మీరు ఇలా రాసుకొని తర్వాత మెడిటేషన్ చేసినట్లయితే మీరు అనుకున్న అవకాశాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.